9 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. రోడ్లని గానీ, లేకపోతే పెన్షన్‌లని గానీ, గ్యాస్ సిలిండర్‌లని గానీ, లేదా ఇసుక పూర్తి స్థాయిలో ఉచితం చేసిన తర్వాత ఈరోజు నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది పరిపాలన? ఏం లేదు, బాగానే ఉంది. అంటే ఏం గమనించారు అంటున్నా? కమ్యూనిటీ ఏముంది, ఆయన నిద్రపోయాడు, ఏం లేదు. 5 ఏళ్ళు ఏం లేదు, ఇప్పుడు పర్లేదు. మరి 5 ఏళ్ళు నేను బటన్లు నొక్కాను, డబ్బులు వేసాను, అప్పులు చేశారు, ఏదో అందరికీ తెలిసిందే కదా. మీకు తెలీదా, నాకు తెలీదా, ఆయనకి తెలీదా? అందరికీ తెలిసిందే. ఏంటి పథకాలు కూడా మన డబ్బులే కదా బాబాయ్. ఇప్పుడు ఆయన సొంతగా ఆయన జేబులోంచి తీసి అది మీకు తెలుసండి, జనాలకు అర్థం కాదుగా. చదువుకున్న వాళ్ళకి తెలుసు. అప్పుల పాలైపోతున్నాం కదా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చెత్త మీద పన్నేసాడు, మళ్ళీ ఇంకోసారి వస్తే జుట్టు మీద, లేకపోతే నువ్వు వేసుకునే చొక్కాల మీద కూడా పన్నేస్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఉన్నాసులు మళ్ళీ పుడికే బోర్డు అమ్మాం. బంగారం మొత్తం నిల్వ లోకడ సంపాదించుకున్న బంగారం మొత్తం పోయింది. అప్పులు అయ్యాం, అప్పులైపోయి స్థలాలు అమ్ముతున్నాం. ఇప్పుడు స్థలాలు అమ్మితే అప్పులు కట్టాల్సి వస్తుంది. రూపాయలు అయ్యారు పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు పొదుగులు పని చేసేవాళ్ళు పని చేయట్లా. నాకు టాటర్ కేను ఉంది, పని చేసిన వాళ్ళు లేడు. కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మేము అసలు ఎంతో చేసాం ప్రజలకి అని చెప్పి ఈ రోజు పేర్ని నాని గారు, కొడాల నాని గారు, రోజా గారు మాట్లాడుతున్నారు. వాళ్ళని జనంలోకి వచ్చే ఉంటది. అంటే మీడియా ముందు మాట్లాడడం కాదు, ప్రజల్లోకి రావాలంటారా? ఆ ప్రజల్లోకి రావాలి, ఎక్కడెక్కడ షార్ట్కి తిడతాం కాదు సార్. దాదాపు 9 నెలలు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పరిస్థితులు కొద్దిగా అమరావతి రాజధాని అని చెప్పి చెప్పడం కానీ, లేకపోతే నిధులు తీసుకురావడం కానీ ఏమైనా మార్పు అనేది కనిపిస్తుంది అంటారా? మార్పు స్పష్టంగా కనిపిస్తుందండి. అమరావతి డెవలప్మెంట్ కొంచెం కనపడుతుంది. డెడ్ అయిన అమరావతిని పునర్వైభవించారు. కాస్త అదర్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ తీసుకురావటం కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ, ఈ సిస్టమ్స్ బాగున్నాయి. సో ఈరోజు పథకాలకు సంబంధించి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు నెమ్మదిగా ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తున్నానయ్యా, నాకు ఆదాయం రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ చంద్రబాబు గారు చెప్తున్న మాటలు. కానీ దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అని చెప్పి ఈరోజు వీళ్ళు విమర్శిస్తున్నారంటే, అంటే ₹1 ఇస్తేనే మంచి ప్రభుత్వం అంటారు, లేకపోతే మనకు భవిష్యత్తు బాగుంటుంది మంచి ప్రభుత్వం అంటారు? రెండు ప్యారలల్గా ఉండాలండి. అటు సంక్షేమం, ఇటు ఉద్యోగ కల్పన రెండు ప్యారలల్గా ఉండాలి. ఒకటే ఇచ్చి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. గవర్నమెంట్ రెండు ప్యారలల్గా చూస్తుంది. ప్రస్తుతానికి చూస్తుంది, గవర్నమెంట్ చూస్తుంది. ఇంకా మిగిలిన పథకాలు కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చినాక అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అనే ధైర్యం మాకుంది. ఈరోజు చదువుకున్న వ్యక్తులుగా పిల్లల ఉద్యోగాలు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా లోకేష్ లాంటి యువ నాయకుడిని నమ్మి, లేదా చంద్రబాబు నాయుడు గారు, అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నమ్మి వస్తాయి అంటారా సార్? కంపల్సరీగా వస్తాయండి, వస్తాయనే ధైర్యం ఉంది మాకు. మార్పు ప్రశాంతంగా, గవర్నమెంట్ ప్రశాంతంగా పోతుందండి. ఇదివరకు అలజడిగా ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రశాంతంగా పోతుంది. లా అండ్ ఆర్డర్ కానీ